హాయ్, వెల్కమ్. ఇజ్రాయెల్ దేశాధినేత నెతన్యాహు ఏం మాయ చేశాడో కానీ ట్రంప్ అధ్యక్షుడు పీకల్లో కష్టాల్లో మునిగిపోయినట్టుగా మనందరికీ అర్థమవుతుంది. ట్రంప్ యొక్క అనాలోచిత, అత్యుత్సాహపు, అహంకారపూరిత నిర్ణయాలు ప్రపంచాన్నే కాకుండా అమెరికా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అతని నిర్ణయాలు, అతని ఆలోచనలు, అతని మాటల ధోరణి అమెరికా ప్రతిష్టను దిగజారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అమెరికాలోని డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీస్ అతనికి చరమగీతాలు పాడతాయి అనే వార్తలు వస్తున్నాయి. అట్లాగే తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ అతన్ని ఏ క్షణంలో అయినా రికాల్ చేయొచ్చు అనే వార్తలను కూడా మనం చూస్తున్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న వీడియోలు, మాటలు మనం చూస్తున్నాం. ఇక యుద్ధం విషయానికి వస్తే, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో అమెరికా ఇరాన్తో చేస్తున్న యుద్ధంలో ఇరాన్ అతి చౌకైన క్షిపణుల్ని, డ్రోన్లని ప్రయోగిస్తే దానికి 10 రెట్లు అమెరికా చాలా ఖర్చుతో కూడిన క్షిపణుల్ని, టెక్నాలజీని వాడుతూ దేశానికి నష్టం కలిగిస్తున్నట్టుగా పెంటగాన్ హెచ్చరిస్తున్నట్టుగా మనం వార్తల్లో వింటున్నాం. అట్లాగే ట్రంప్ తమ దేశం నుంచి సుశిక్షితులైన సైనికుల్ని పంపి భూభాగం ఇరాన్ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇరాన్కి బుద్ధి చెప్తామని అనడం వల్ల ఇరాన్ దానికి బదులుగా మీరు సైనికుల్ని పంపించండి, వాళ్ళని హతమార్చి మీకు వెనుక పంపిస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అమెరికాలో మనది కాని యుద్ధానికి మన సైనికుల్ని బలి చేద్దామా అనే ఆలోచన కూడా రావడం మొదలైంది. అందులో భాగంగానే అనుకుంటా బహుశా ర్యాండీ జార్జ్ అనే ఒక సేనా నాయకుడిని ట్రంప్ రాజీనామా చేయమని చెప్పడం, ఇది ఒక సాక్ష్యంగా మనం అనుకోవచ్చు. అంటే అతను ట్రంప్ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి రాజీనామా చేయమని ఉండాలి. లేదా అక్కడ అనేక మంది సేనాధిపతులు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం మనం వార్తల్లో చూసాం. ఇక అంతకన్నా ముందే జో క్యాంటీ అనే ఒక అతను ఎన్సిటిసి అధిపతి, తను ట్రంప్ యొక్క చర్యలు, ట్రంప్ యొక్క ఆలోచనలు, ట్రంప్ నిర్ణయాలు ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్టు మనం విన్నాం. ఇక విషాదం ఏమిటంటే ట్రంప్ పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అని అంటే, సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయినట్టుగా, హాస్పిటల్ పాలైనట్టుగా తప్పుడు వార్తలు సృష్టిస్తూ అతని మీద తీవ్రమైన అయిష్టతను వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇది చాలా విషాదకరమైన విషయం.